అష్టాదశ శక్తిపీఠాలలో ఒకరైన ప్రద్యుమ్నే శృంఖలాదేవి అమ్మవారి ఆలయం దర్శించుకోవాలని నేను ఈ ట్రిప్కి బయలుదేరాను. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు చెప్తే శృంఖలాదేవి అమ్మవారి గుడికి కూడా వెళ్తాము అని. కానీ అక్కడ ఆలయం లేదు అని నాకు తెలుసు. కేవలం మినార్ మాత్రమే ఉంది. 1290-95 మధ్య కాలంలో ఢిల్లీ సుల్తాన్ ఫిరోజ్ షా ఖిల్జీ శృంఖలాదేవి అమ్మవారి ఆలయాన్ని ధ్వంసం చేసి ఇక్కడ ఈ మినార్ని నిర్మించారు. అప్పటి నుండి సుమారు 750 సంవత్సరాల నుంచి ఈ మినారే ఉంది. కానీ ఫిబ్రవరి జనవరిలో ఒక మేళా జరుగుతుంది. అప్పుడు మాత్రం హిందువులు ముస్లింలు ఎక్కువగా హాజరై పూజలు చేస్తూ ఉంటారు. 1290కి ముందు ఇక్కడ అమ్మవారి గుడి ఉండేది అని స్థానికులు కూడా నమ్ముతూ ఉంటారు. చుట్టూ ఇనుప కంచె ఏర్పాటు చేశారు. లోపలికి ఎవరూ వెళ్ళడానికి లేదు. స్థానికులు ఆ ఇనుప కంచె మీద బట్టలు ఆరవేస్తూ ఉన్నారు. మేమైతే ఈ ఆలయం చేరుకోవడానికి కలకత్తా నుంచి మా రూమ్ దగ్గర నుండి సిటీ బస్ ఎక్కేసి హౌరా రైల్వే స్టేషన్లో దిగి అక్కడి నుంచి లోకల్ ట్రైన్ ఎంఎంటీఎస్ ఎక్కేసి పండువా దిగాము. సుమారు 1 గంటన్నర పట్టింది పండువా రావడానికి. అక్కడి నుంచి ఆటోల్లో ఇక్కడికి వచ్చాము ఈ మినార్ని చూడటానికి. కానీ ఒకప్పుడు ఇక్కడ అమ్మవారి గుడి ఉండేదని, అష్టాదశ శక్తిపీఠాలు ఎవరైతే 18 దర్శనం చేసుకోవాలని అనుకుంటారో వాళ్ళు ఇక్కడ అమ్మవారు ఉన్నారు అని భావించి ఆ ప్రదేశంలో మన పాదం మోపాము అని అనుకోవడానికి, అమ్మవారిని మనసులోనే స్మరించుకోవడానికి ఈ ప్రదేశానికి వస్తూ ఉంటారు. అలాగే నేను కూడా ఈ ప్రదేశానికి ఆ అమ్మవారి శక్తిపీఠం ఉన్న ప్రదేశం అని నేను కూడా వెళ్ళానన్నమాట. ఇక్కడ అమ్మవారు శృంఖలాదేవి అంటే భక్తుల కష్టాలను తొలగించే తల్లిగా పేరు అమ్మవారికి. ఈ శృంఖలాదేవి అమ్మవారి గుడి అంటే ఈ మినార్ మాత్రమే గుర్తుకు వస్తుంది అందరికీ.